అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చిన్న టైగర్ దయ్యా అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ మాత్రం ఇలాగా ఇలాగా దండాలు పెడతాడు రా. అమ్మాయిల దగ్గరికి వెళ్ళేసరికి వీకైపోతాడు. రండి బేటా. నమస్తే అంకుల్. రండి కూర్చోండి. అంకుల్. ఏం బేటే బాగున్నారా? బాగున్నాం అంకుల్. మీ సినిమా ఛాన్స్లు ఏడు దాకా వచ్చినాయి? ఛాన్సెస్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి అంకుల్. ఇంకా ట్రై చేస్తున్నా. ఆ ఛాన్సులు ఎప్పుడొస్తాయో కానీ డబ్బులకే ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకీ దయా ఎక్కడ అంకుల్? బయటికి పోయిండు కానీ చిన్నప్పుడు మీతో దోస్తాన్ చేస్తే తిట్టేటోని కదా. చూడు బేటే, అదే నేను చేసిన పెద్ద తప్పేమో. ఆయనకి అస్సలు దునియాదారి తెలియదు. ఏమైంది అంకుల్ ఇప్పుడు? ఇంత పెద్దగైనా పెళ్ళంటే పరిశాన్ చేస్తుండు. ఇన్నేళ్ళు చిన్న పిల్లగాడని వదిలిపెట్టేసిన. మీరన్న వాడిని ఎక్కడికైనా బయటికి తీసుకుపోయి జర పెళ్లి చేసుకునేటట్టు సంజాంచుడు బేటే. మీతోడు ఉంటే జర చక్కగా అవుతాడని నా ఆశ. అయ్యో దాన్నే ఉంది అంకుల్, మీరేం దిగులు పడకండి. వాడిని మాకు వదిలేయండి. నాకు పెళ్లి చెయ్యండి ముర్రో అని వాడి చేత అనిపించేలా చేస్తాం. అవును అంకుల్. మీరు ఏడికి పోతారో ఎన్ని పైసలు ఖర్చు పెడతారో మీ ఇష్టం. నాకు మాత్రం వాడు సుధరాంచాలి. ఒక్క నిమిషం. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు నీ సొంతానికి వాడుకో. మిగతా 3 లక్షలతోటి మీ ముగ్గురు ఎక్కడికన్నా వెళ్ళి ఖర్చు చేసుకోండి. ఇంకా ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. అందరిలా వాడు మారాలనేదే నా తపన. ఓకే అంకుల్, మీరు నిశ్చింతగా ఉండండి. మేమిద్దరం వాడిని బయటికి తీసుకెళ్ళి బయట ప్రపంచాన్ని చూపించి తీసుకొస్తాం. వాడిని చూసి మీరు షాక్ అవుతారనుకోండి.